హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. మండే ఎండల నుండి ఉపశమనం పొందడానికి మనసుకు చల్లదనాన్ని ఇచ్చే మ్యాంగో సాగోని మించిన రిఫ్రెషింగ్ డ్రింక్ మరొకటి లేదు. ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మ్యాంగో సాగోని చేయడానికి కావలసిన పదార్థాలు. నేను ఇక్కడ ఒక పెద్ద మామిడి పండును ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సగం కప్పు సాబుదానా అంటే సగ్గు బియ్యాన్ని కడిగి 1 గంట సేపు నానబెట్టాను. సగం కప్పు చక్కెర. ఒక గిన్నెలో 2 కప్పుల పాలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాం, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా, 1 టీ స్పూన్ సబ్జా గింజలని నీళ్లలో నానబెట్టుకుందాము. కస్టర్డ్ పౌడర్ ని ఒక బౌల్లో వేసుకొని 3 టేబుల్ స్పూన్ గోరువెచ్చని పాలు పోసుకొని మిక్స్ చేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ పాలలో బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలను బాయిల్ చేసుకుందాం. పాలు మరిగిన వెంటనే చక్కెర వేసి కలుపుకుందాం. మీరు మీ రుచికి తగినంత చక్కెరని ఎక్కువ లేదా తక్కువ చేసుకోవచ్చు. పాలల్లో చక్కెర మెల్ట్ అవ్వగానే మిక్స్ చేసుకున్న కస్టర్డ్ వేసి కలుపుకుందాం. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల పాలు చిక్కగా అవుతాయి, టేస్టీగా ఉంటుంది మరియు కలర్ కూడా బాగా వస్తుంది. నేను కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. పాలను లో ఫ్లేమ్ పైన 5 నిమిషాల పాటు మరిగించండి. 5 నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి పాలను చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ వేసి బాగా గ్రైండ్ చేసుకుందాం. నేను కొన్ని మ్యాంగో పీసెస్ ని సర్వింగ్ కోసం తీసి పెట్టుకున్నాను. చూడండి, మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోయింది. సాబుదానా బాయిల్ చేయడానికి ఒక గిన్నెలో నీళ్ళని వేడవ్వనిద్దాం. వాటర్ బాయిల్ అవ్వగానే సాబుదానా యాడ్ చేసి వీటిని లో ఫ్లేమ్ పైన బాగా ఉడికించుకుందాం. సాబుదానా సాఫ్ట్ మరియు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోండి. చూడండి, మన సాబుదానా బాగా బాయిల్ అవుతున్నాయి. సాబుదానా చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని స్ట్రెయిన్ చేసుకుందాం. సాబుదానా మరియు సబ్జా గింజలు ఒంటికి చలవ చేస్తాయి కాబట్టి సమ్మర్లో ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. సాబుదానా సాఫ్ట్ గా ట్రాన్స్పరెంట్ గా మారింది. వీటిని ఇప్పుడు నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుందాం. ఇలా చేయడం వలన సాబుదానాలో ఉన్న స్టార్చ్ మొత్తం పోతుంది అండ్ స్టిక్కీగా ఉండకుండా విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న పాలని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇందులో మ్యాంగో ప్యూరీని యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. పాలు మరియు మ్యాంగో ప్యూరీ చక్కగా మిక్స్ అయ్యింది. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న సాబుదానాని వేసుకుందాం. అలాగే కొద్దిగా మ్యాంగో పీసెస్, నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు, కాజు, బాదాం అండ్ పిస్తా వేసి బాగా కలుపుకుందాం. అంతేనండి, మన మ్యాంగో సాగో డ్రింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో సాగో డ్రింక్ ని సర్వ్ చేసుకుందాం. మీరు ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా సర్వ్ చేయవచ్చు. మీకు ఈ హెల్దీ రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్ నచ్చినట్లయితే కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సరిత చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.